వెంకటేశ్వర స్వామి పంచని తల మీద పెట్టుకుని తీసుకొస్తూ ఉంటే అదృశ్యమైపోయింది. స్వామివారు సగం పంచతో ఉండడం చూసి అర్చకులు అనుమానపడ్డారు, ఏంటి ఎవరైనా దొంగలు పడ్డారా అని. కానీ అప్పుడు వాళ్ళు అనుకున్నారు, దొంగల పని కాదు ఇది, ఎవరైనా భక్తుల పని అయి ఉంటుంది అని. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, వెంగమాంబ గారి ఇంట్లో ఉండుంటుంది పంచ అని. ఎందుకంటే రాత్రిళ్ళు స్వామివారు అక్కడికి వెళ్తారు అని అందరికీ తెలుసు కాబట్టి. అప్పుడు పరుగు పరుగున అర్చకులు వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళారు. అప్పుడు వెంగమాంబ గారు వాళ్ళని చూసి, ఏమిటి స్వామివారి పంచ కోసం వచ్చారా? నిన్న రాత్రి ఆయన అదృశ్యం అయిపోయారు. ఆయన పంచలో సగభాగం నా చేతిలో ఉండిపోయింది. దాన్ని మడతపెట్టి దేవుడి గుడి దగ్గర పెట్టాను. అక్కడ పళ్ళెంలో ఉంది, తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు అర్చకులు వచ్చి ఆ పళ్ళాన్ని నెత్తి మీద పెట్టుకుని మేళతాళాలతో స్వామివారి ఆలయానికి తీసుకువెళ్తూ ఉండగా హఠాత్తుగా పళ్ళెంతో సహా అంతా అదృశ్యమైపోయింది. అక్కడ స్వామివారి ఒంటి మీద ఉన్న పంచ కూడా అదృశ్యమైపోయింది. వెంగమాంబ గారికి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం వలన ఆ పంచలు అక్కడ స్వామివారిది, ఇక్కడ వెంగమాంబ గారు ముట్టుకున్న పంచ అదృశ్యమైపోయాయి.